హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇండియా అగ్ని-4 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని మరోసారి టెస్ట్ ఫైర్ చేసింది. 2022 జూన్లో చివరిసారిగా టెస్ట్ చేయగా 2 సంవత్సరాల తర్వాత ఈ మిసైల్ని మరోసారి టెస్ట్ చేయడం జరిగింది. మిసైల్స్ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొంచెం పాడవుతూ ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు చెక్ చేస్తూ రిపేర్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా ఒకసారి మిసైల్స్లో ఒకదాన్ని ఇలా టెస్ట్ ఫైర్ కూడా చేస్తారు. దీంతో ఇవి ఎప్పుడైనా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్, యూకే సబ్మరైన్స్లో ట్రైడెంట్ అనే సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ని ఉపయోగిస్తుంది. అయితే కొన్ని నెలల క్రితం ఒక టెస్ట్ చేస్తే ఫెయిల్ అయింది. ఇలా జరిగితే మెయింటెనెన్స్ సరిగ్గా లేదని అన్ని మిసైల్స్ని మరోసారి జాగ్రత్తగా చెక్ చేస్తుంటారు. ఇలా ఇండియా అగ్ని-4 మిసైల్స్ని సిద్ధంగా ఉన్నాయా లేదా అనేది ఈ టెస్ట్తో చెక్ చేసుకుంది. అగ్ని-4 మిసైల్ని ఇంతకుముందు అగ్ని-2 ప్రైమ్గా కూడా పిలిచేవారు. అగ్ని-2లో ఇంప్రూవ్ చేసిన వర్షన్. 17 టన్స్ వెయిట్ ఉంటుంది. 1 టన్ న్యూక్లియర్ వార్ హెడ్ని క్యారీ చేయగలదు. 4000 కిలోమీటర్స్ రేంజ్ కాబట్టి చైనాలో ఎన్నో సిటీస్ అగ్ని-4 రేంజ్లో కూడా ఉంటాయి. ఏఎన్ఐ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ సబ్మరైన్ ప్రస్తుతం 750 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న K-15 మిసైల్స్ని క్యారీ చేస్తుంటే, రీసెంట్గా సర్వీస్లో జాయిన్ అయిన సెకండ్ న్యూక్లియర్ సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిగాట్లో 3500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న K-4 SLBMస్ని ఫిట్ చేశారు. ఈ సబ్మరైన్స్లో 4 మిసైల్ ట్యూబ్స్ ఉంటే ఒక్కో దాంట్లో ఒక K-4 లేదా 3 K-15 మిసైల్స్ పడతాయి. అరిహంత్ 12 K-15 మిసైల్స్తో అరేబియన్ సీలో ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. అయితే అరిగాట్ 4 K-4 మిసైల్స్తో బంగాళాఖాతంలో ఉంటుంది. 8 K-4 మిసైల్స్ని క్యారీ చేయగలిగే ఐఎన్ఎస్ అరిదామన్ కూడా మరో 6 నెలల్లో జాయిన్ అవుతుంది. దీంతో పాకిస్తాన్తో పాటు చైనాకి ఎగెనిస్ట్గా కూడా సముద్రం నుండి ఫైర్ చేయడానికి 12 న్యూక్లియర్ మిసైల్స్ రెడీగా ఉంటాయి. ఈ అప్డేట్తో K-4 మిసైల్ కూడా సర్వీస్లో ఉందని కన్ఫర్మేషన్ వచ్చింది. K-4 కూడా అగ్ని-3, అగ్ని-4ల ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. 3500 కిలోమీటర్స్ రేంజ్. అగ్ని-4 లాగానే 17 టన్స్ వెయిట్ ఉంటుంది. అగ్ని మిసైల్స్ అన్నీ 1 టన్ లేదా 1.5 టన్స్ వార్ హెడ్ని క్యారీ చేస్తాయి. అయితే K-4 మిసైల్లో 2.2 టన్స్ వెయిట్ ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్ ఉంటుంది. బంగాళాఖాతంలో ఉత్తర దిక్కుకు వెళ్ళి ఫైర్ చేస్తే బీజింగ్ని కూడా హిట్ చేయగలదు. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్ట్ కుషాలో డెవలప్ చేస్తున్న LRSAM అంటే స్వదేశీ S-400 సిస్టమ్ని S-400 లాగానే మరో 5 స్క్వాడ్రన్స్లో కొనబోతుంది. అయితే DRDO నుండి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 5 కాదు 8 యూనిట్స్ని కొనబోతుంది. అలాగే DRDO 5 S-400 యూనిట్స్కి 40,000 కోట్లు ఖర్చు అయితే కుషా నుండి 8 యూనిట్స్ కూడా 40,000 కోట్లకే వస్తాయని చెప్తుంది. స్వదేశీయంగా డెవలప్ చేస్తే ఫుల్ సిస్టంతో పాటు కంటిన్యూస్గా కొనే మిసైల్స్ కూడా చాలా తక్కువ ఖరీదు ఉంటాయి. సెక్యూరిటీ ఛాలెంజెస్ వల్ల ఇండియా ఎయిర్ డిఫెన్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్పై బాగా దృష్టి పెడుతుంది. ఈ స్వదేశీ S-400 గురించి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. రష్యా ఈ యుద్ధంలో అమెరికాని బాగా ట్రోల్ చేస్తుంది. పోయిన నెలలోనే యుక్రెయిన్కి F-16 జెట్స్ వచ్చాయని తెలిసిందే. అయితే రష్యన్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ R-37 మిసైల్ మీద రష్యన్ లాంగ్వేజ్లో F-16 ఎక్కడున్నావని రాసి ఉంది. R-37 మిసైల్ F-16 కోసం వెతుకుతున్నట్టు చెప్తుంది. ఆల్రెడీ రష్యా వాళ్ళ పైలట్స్కి, ఎయిర్ డిఫెన్స్ ఆపరేటర్స్కి ఒక ఆఫర్ని కూడా ఇచ్చింది. F-16 జెట్ని డౌన్ చేస్తే 15 మిలియన్ రూబుల్స్ అంటే సుమారు 1,40,00,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అయితే నెల దాటినా కూడా ఇప్పటి వరకు F-16స్కి రష్యన్ జెట్స్కి మధ్య ఎలాంటి క్లాష్ జరగలేదు. ప్రస్తుతం యుక్రెయిన్ వీటిని బోర్డర్స్కి దూరంగా ఎయిర్ డిఫెన్స్ రోల్స్లోనే ఉపయోగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.